ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం ఆల్రెడీ మీడియాలో సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది అని అంటున్నారు కదండి. In the Nellore ACB court, the SIT has filed its final charge sheet. CBI-led special investigation team has filed its final charge sheet in Tirumala Srivali Laddu ghee. CBI has filed a charge sheet in the TTD ghee scam case. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో 600 పేజీల చార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించింది సిబిఐ. CBI has filed a charge sheet in the TTD ghee scam. నెల్లూరు ACB కోర్టులో అధికారులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ వాళ్ళు వచ్చి సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. సిబిఐ రిపోర్టు క్లీన్ చిట్ గా ఇచ్చిందని చెప్పేసి అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఇంతకీ క్లీన్ చిట్ అంటే ఏంటి, చార్జ్ షీట్ అంటే ఏంటి? చార్జ్ షీట్ వేసిందనే విషయం ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే అందులో కల్తీ జరగలేదు అంటున్నారు, దాంట్లో ఏ నేరం లేదంటున్నారు, అవి అసలు వైసీపీ వాళ్ళు తప్పే లేదంటున్నారు చార్జ్ షీట్ లో అంటున్నారు. చార్జ్ షీట్ అంటే ఏంటి, క్లీన్ చిట్ అంటే ఏంటి? అంటే ఇదే చార్జ్ షీట్. చార్జ్ షీట్ అంటే తెలుగులో అభియోగ పత్రం లేదా నేరారోపణ పత్రం అని అర్థం. అంటే పలానా వ్యక్తి ఈ నేరం చేశాడు, పలానా వ్యక్తి మీద ఈ నేరం ఆరోపించబడ్డది అని వేసే పత్రం అటండి. నేరం జరిగినట్లు భావించే కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు కోర్టుకు సమర్పించే తుది నివేదిక ఇది. ఇందులో నిందితులపై ఉన్న ఆరోపణలు, సేకరించిన ఆధారాలు మరియు సాక్ష్యాలు ఉంటాయి. అంటే ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే ఈ చార్జ్ షీట్ అనేది వేస్తారు. నేరం జరిగినట్టు ఆధారాలు సాక్ష్యాలు ఉంటే చార్జ్ షీట్ వేస్తారండి. ఏమండి, ఇక క్లీన్ చిట్ అంటే ఏంటి? క్లీన్ చిట్ అంటే తెలుగులో నిర్దోషత్వాన్ని ధృవీకరించడం, నిరపరాధిగా తేల్చడం లేదా నిందారోపణల నుంచి విముక్తి కల్పించడం అని అర్థం. ఒక వ్యక్తి లేదా సంస్థపై వచ్చిన అవినీతి తప్పులు లేదా నేరారోపణలు ఎలాంటి నిజం లేదని దర్యాప్తు సంస్థలు లేదా అధికారులు అధికారికంగా ప్రకటించడాన్ని ఇది సూచిస్తారు. ఏమంటే క్లీన్ చిట్ ఇచ్చారా లేకపోతే చార్జ్ షీట్ వేసారా? సింపుల్ లాజిక్ అండి ఇది. సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో. చార్జ్ షీట్ అంటే ఏంటి? ఆధారాలు. నేరం జరిగింది అనడానికి వాళ్ళకి ఆధారాలు దొరికే ఆ ఆధారాలు పట్టుకెళ్ళి ఇది క్లీన్ చిట్ అని జనాలకి వాళ్ళు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఒకడు 100 1000 ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ కలితే అన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి మాకు చార్జ్ షీట్ లో క్లీన్ షీట్ ఇచ్చింది. చార్జ్ షీట్ లో క్లీన్ షీట్ రావడం ఏంటి? అయితే చార్జ్ షీట్ రావాలి లేదా క్లీన్ షీట్ రావాలి. చార్జ్ షీట్ లో క్లీన్ షీట్ ఇచ్చారు మాకు అంటున్నారు. వాళ్ళు చేసే ప్రచారం అలా ఉంటదండి.